ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంఘానికి మరొకసారి క్రీస్తు నామములో శుభం తెలియజేస్తున్నాను. మరి ఈనాటి యొక్క కూడికలలో మనము లూకా సువార్త గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ 18th chapter, and if you can read the Bible from 35th words to 43, ఇక్కడ మనకు యెరికో అనేటువంటి పట్టణం కనబడుతుంది. ఈ యెరికో పట్టణాన్ని సమీపించినప్పుడు ఎవరు? యేసుక్రీస్తుల వారు ఈ యెరికో పట్టణానికి రావటం జరుగుతున్నది. అక్కడ మనకు ఒక గుడ్డి వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. అంతేకాకుండా ఆయనను వెంబడిస్తున్నటువంటి అనేక మంది జన సమూహం మనకి కనబడుతున్నది. వీఆర్ ఏబుల్ టు సీ జెరికో, జీసస్, ఏ బ్లైండ్ పర్సన్ అండ్ పీపుల్. మై ఫ్రెండ్స్, ఈ యెరికో పట్టణంలోనికి ప్రభువు రావటము దేనికి సాదృశ్యంగా ఉందంటే, పాపములో మనిషి జీవిస్తున్నటువంటి సందర్భములో పాపమునకు దాసుడైపోయి విమోచన లేనటువంటి స్థితిలో మనుష్య జాతి, మానవ జాతి ఉంటుండగా ఈ లోకమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు రావటం, తండ్రి చేత పంపబడినటువంటి కుమారుడు మెస్సయ్య అనేటువంటి ఒక విధానము మనకు దీనిలో కనబడుతుంది. ప్రభునందు ప్రియులారా, యెరికో పట్టణం గురించి పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ చాలా చోట్ల లిఖింపబడుతూ ఉంటున్నది. ఉదాహరణకి నంబర్స్ సంఖ్యాకాండము 22వ అధ్యాయము 1-2 మరి అనేక వచనాలు మనము చూడగలుగుతుంటున్నాము. 2 Kings 2nd chapter 19-22 కూడా మనం యెరికో గురించి మనం చూడగలము. అదేవిధంగా యెహోషువ గ్రంథం జోషువ 3:16, జోషువ 6:1-27 ఈ యొక్క యెరికో పట్టణము గురించి మనకు ప్రస్తావింపబడుతుంది. యెరికో పాపానికి సాదృశ్యంగా ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంటున్నాడు. పాపముతో నిండినటువంటి పట్టణంలోనికి ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు వచ్చారు? మనలందరినీ విడిపించడానికి, టు రిడీమ్ us. మనకున్నటువంటి స్లేవరీ, బానిసత్వాన్ని పోగొట్టడానికి ఆయన వచ్చినటువంటి సందర్భముగా దాన్ని మనం అంచనా వేసుకోవచ్చు. కానీ నిజానికి అక్కడ ఏమి జరిగిందంటే, ఒక బెగ్గర్ బై నేమ్ మరి తీమయు, అతనటి మరి ఆ కుమారుడైనటువంటి బర్తిమయి అనేటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తిగా కూడా పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 20వ అధ్యాయము 29-34 వచనాలు కానీ, మార్కు సువార్త 10వ అధ్యాయం 46-52 వచనాలు కానీ మనం చూసినప్పుడు ఇతని పేరు కూడా మనకు తెలుస్తుంటుంది. ఇతని పేరు తీమాయి, కుమారుడైనటువంటి బర్తిమయి అనేటువంటి పేరు కలిగినటువంటి గురుడ్డివాడు మరి ప్రభువుని చూసి మరి ఏమంటున్నాడట, ఇది ఏమని అడుగగా. ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద వర్సెస్ 35-43. లుక్ ద గాస్పెల్ అకార్డింగ్ టు లుక్ 18th chapter 35-43, 35వ వచనం నుంచి 43 వచనాలలో ఈ వ్యక్తి కళ్ళు లేనివాడు, ఈజ్ అ బ్లైండ్ పర్సన్. ఈవెన్ దో అతడు మాట్లాడుతున్నటువంటి విధానము ఈ నేటి క్రైస్తవ జనాంగానికి, నేటి మానవాళికి ఒక గుణపాఠము నేర్పుతుంది. అతడు ఏమంటున్నాడటండి, ఇది ఏమని అడుగగా తెలుసుకుంటున్నాడు. అవును, మనము చాలా విషయాలను తెలుసుకోము. పరిశుద్ధ గ్రంథములో మరి జరిగినవి తెలుసుకోము, జరుగుతున్నవి తెలుసుకోము, జరగబోయేవి కూడా తెలుసుకోము. సామెతల గ్రంథం Proverbs 1:22 ఏమని మాట్లాడుతుందో తెలుసుకోండి ప్రియులారా. త్రోవలో జరుగుతున్నటువంటి హడావడి, కళ్ళు లేని కబోది, ఇది ఏమని అడుగగా. మీరు ఎప్పుడైనా మరి ఈ విధంగా ఇది ఏమని అడుగుతున్నారా? దేవుని అడుగుతున్నారా? ఇది ఏమి జరగబోతున్నది, ఏమి, ఎందుకు ఇలా జరుగుతుంది, జరగబోయేది మాకు తెలియజేయి ప్రభువా అని దేవుని అడుగుతున్నారా? మన మందిరానికి దగ్గరలో చాలా కుటుంబాలు ఉంటున్నాయి, కానీ మరి వారు ఇక్కడ జరుగుతున్నది ఏమిటి, ప్రభు గురించినటువంటి మాట ఏమిటి అని వారు చాలామంది తెలుసుకోకపోవటం. ఇది ఏమని అడుగుగా అంటే వారు తెలుసుకుంటున్నారు. యూ షుడ్ నో. జ్ఞానము వీధుల్లో కేకలు వేస్తున్నది, పురద్వారాల దగ్గర అది అరుస్తూ ఉంది. జ్ఞానం గురించి తెలుసుకోవాలి ప్రియ మిత్రులారా. రెండవదిగా, ఎప్పుడైతే ఆయన యేసుక్రీస్తు ఈ మార్గంలో వెళ్ళుచున్నాడని, యేసు ఈ మార్గంలో వెళ్ళుచున్నాడని వానితో మరి అక్కడ ఉన్నటువంటి కూడినటువంటి జనసమూహం చెబుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అవును, మనము కూడా మరి యేసు ప్రభు అని
రక్షకుడని తెలుసుకున్నాం కనుక, యేసు ప్రభు నిజమైనటువంటి దేవుని కుమారుడని తెలుసుకుంటున్నాం కాబట్టి, యేసు ప్రభు మన పాపాల గురించి ఈ లోకానికి వచ్చారని తెలుసుకుంటున్నాం కాబట్టి, యేసుక్రీస్తు మనందరి కొరకు సిలువలో మరణించాడని తెలుసుకుంటున్నాం కాబట్టి, ఆయన ఇచ్చే రక్షణను మనం నిర్లక్ష్యం చేయకూడదు. అతడు కేకలు వేస్తున్నాడు. ఎప్పుడైతే ఆ మార్గములో వస్తున్నటువంటి వ్యక్తి యేసు ప్రభు అని తెలుసుకున్నాడో, అంటే ఇక్కడ ఉన్నటువంటి విషయం మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే, అతడు యేసు ప్రభు అని తెలుసుకున్న తర్వాత యేసు ప్రభు స్వస్థపరచగలడు, యేసు ప్రభు రక్షించగలడు, యేసు ప్రభు గొప్ప విడుదల ఇవ్వగలడు అనే విషయం ఇతనికి ముందే తెలిసే ఉంటుంది. ముందే ఇతడు తెలుసుకుని ఉంటాడు. నిజమే, మనం కూడా తెలుసు, మనకు కూడా బాగా తెలుసు యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని తెలిసిండు కూడా చాలామంది మత మౌఢ్యంలో, కుల జాడ్యత్వంలో, మరి లేకపోతే అనేక రకమైనటువంటి ఆచారాలతో వారు బంధించబడి దేవుడి దగ్గరికి రాలేకపోతున్నారు. వారు ఇంకా లోకానికి భయపడుతున్నారు. ప్రియ మిత్రులారా, ప్రభు అని యేసుక్రీస్తుని చేర్చుకోవడానికి, యేసు ప్రభు దగ్గరికి రావడానికి, యేసు ప్రభు దగ్గర పశ్చాత్తాపడడానికి, యేసు ప్రభు దగ్గర మరి గొప్ప విమోచన పొందడానికి ఇది అనుకూల సమయం అండి. రేపన్నది మనది కాదు, నేడే రక్షణ దినాన్ని వాక్యం చెప్తుంది. అతడు కేకలు వేస్తున్నాడు, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని అతడు కేకలను కరుణించుము అంటే, యేసు ప్రభు దావీదు వంశము నుంచి వచ్చాడని గుడ్డివాడు తెలుసుకున్నాడు. కానీ ఇప్పుడున్నటువంటి యూదుల్ని పరిపాలిస్తున్నటువంటి, ఇశ్రాయేల్ని పరిపాలిస్తున్నటువంటి నెతన్యాహు కూడా ఆయన మెస్సయ్యా అని గ్రహింపు రాలేకపోయాడు. 2024 సంవత్సరాలు అయినా కూడా ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయలైట్స్ నాట్ కేమ్ టు నోన్ దట్ జీసస్ క్రైస్ట్ వాజ్ మెస్సయ్యా. హీ కేమ్ ఫ్రమ్ ద బ్రీడ్ ఆఫ్ డేవిడ్. ఈ గుడ్డివాడు, కళ్ళు లేనివాడు యేసు ప్రభువు వచ్చాడని తెలుసుకోగానే అతడు పిలుపు మారిపోయింది. దావీదు కుమారుడా, ఓ సన్ ఆఫ్ డేవిడ్. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా దేవుణ్ణి దావీదు కుమారుడా అని పిలిచారా? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అంటున్నారు, దావీదు కుమారుడా అని అంటున్నారా? ఏమని పిలిస్తే దేవుడు గుడ్డివాడిని స్వస్థపరిచాడో తెలుసుకున్నారా? దావీదు కుమారుడా అంటే అని అనగానే, అని కరుణించమని అడగగానే మరి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా గద్దిస్తున్నారు. కానీ యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకుని రమ్మనెను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అతడు కేకలు వేయటం జనులు చూసి అతన్ని మానపాలని కోరుకుంటున్నారు. అతన్ని కేకలు వేయకుండా ఆపాలని చూస్తుండగా అతడు మరింతగా కేకలు వేస్తున్నట్టుగా దేవునికి లేఖనం చూపటం లేదా? మీరు ఎప్పుడైనా దేవుడి దగ్గర కేకలు వేశారా? దుఃఖంతో కేకలు వేశారా? ప్రార్థనలో కేకలు దేవుడికి వినబడ్డాయా? మీరు ప్రార్థన చేస్తుండగా మీరు ప్రార్థన కేకలు దేవుడు ఎప్పుడైనా విన్నట్టుగా ఒక ఎక్స్పీరియన్స్, ఒక అనుభవం మీకు వచ్చిందా? మరి ఎక్కువ కేకలు వేయటం లోకాసు సువార్త 17:12-13 వచనాలు యేసు ప్రభువా అని పిలవటం చూస్తలేదా? మరి కీర్తన గ్రంథము 107:107లో 14-16 వచనాలు చీకటిలో నుండి అనేటువంటి మాటని కనబడతలేదా? నువ్వు బయట పడడానికి నువ్వు కేకలు వేయాలనేటువంటి విషయం తెలుసుకోలేకపోతున్నావా? ఒక గుడ్డివాడు, ఒక బ్లైండ్ పర్సన్ కేమ్ టు నో, ఈ ఆస్కింగ్ హూ ఈజ్ దిస్ కమింగ్ ఇన్ దిస్ వే. ఈ మార్గంలో ఎవరు వస్తున్నారు? అవును, మనం అరణ్య మార్గంలో, మన పాప మార్గంలో, మన లోక మార్గంలో మనం ప్రయాణించుచుండగా, మనం ఇంకా శత్రువులై ఉంటుండగా దేవుడు మన దగ్గరకు వచ్చి, మన మార్గంలోనికి వచ్చి మన తలుపు తడుతున్నాడు. నీ జీవన ప్రయాణంలో జరుగుతున్నది గ్రహించావా? దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేరుతుందని ప్రియ మిత్రులారా, క్రైస్తవులే కాదు ప్రియ స్నేహితులారా, నా సోదరులారా, నా భారతీయ సోదరులారా, నా ప్రపంచంలో ఉన్నటువంటి all the brothers and sisters in the globe, I request you to know the Jesus Christ, because he only can give salvation. ఆయన రక్షించే దేవుడు. He is the God who can redeem you. నిన్ను విడుదల చేసే గొప్ప దేవుడు. ఈ సాయంకాలం సమయంలో మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చీకట్లో నుంచి బయటికి రా, గొప్ప విడుదల దేవుడు నీ కొరకు దాచిపెట్టాడు. నువ్వు వర్ధిల్లే రోజులు
తప్పకుండా నీ దగ్గరకు వస్తాయి. నీ కుటుంబాన్ని దేవుడు వర్ధిల్లింప చేయాలనుకుంటున్నాడు. నీకు గొప్ప ఆశీర్వాదం కలగబోతుంది. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్.